సేవ్ ఆరావళి నినాదాలు ఎందుకు వస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం ఆరావళి పర్వతాలను నిజంగా నాశనం చేస్తుందా? కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త మైనింగ్ పాలసీలు ఏంటి? ఈ వివాదం సహజంగా పుట్టిందా లేక రాజకీయ నాయకులు పుట్టించారా అనే ప్రశ్నలకు పూర్తి వీడియోలో సమాధానం దొరుకుతుంది. నమస్కారం, వెల్కమ్ టు గాంధీవం, ది యారో ఆఫ్ ట్రూత్. ఈ మధ్య దేశవ్యాప్తంగా చర్చలకు వస్తున్న అంశం ఆరావళి పర్వతాలు. సేవ్ ఆరావళి అనే నినాదాలు వినిపిస్తున్నాయి, ఆందోళనలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆరావళిని నాశనం చేస్తుందని కొంతమంది ఆరోపిస్తున్నారు. కానీ అసలు నిజమేంటి? కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది? గతంలో ఏం జరిగింది? ఇప్పుడు ఈ నిర్ణయానికి మనము ఎందుకు మద్దతు ఇవ్వాలి? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఆరావళి పర్వతాలు భారతదేశంలోని అత్యంత పురాతన పర్వత శ్రేణుల్లో ఒకటి. గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు విస్తరించి ఉన్నాయి. ఇవి కేవలం కొండలు కాదు, ఉత్తర భారతానికి ఇవి సహజ రక్షణ కవచం, భూగర్భ జలాలు రీఛార్జ్ అయ్యే ప్రాంతం, దారి అడారి విస్తరించకుండా అడ్డుకునే గోడ, అనేక జంతువులు మొక్కలకు నిలయం. ఇలాంటి ఆరావళి పర్వతాలపై డిసెంబర్ 24, 2025న కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారం ఆరావళి ప్రాంతంలో కొత్త మైనింగ్ లీజులు పూర్తిగా నిషేధం. రాష్ట్ర సరిహద్దులకు సంబంధం లేకుండా కొత్త ఆరావళి ప్రాంతాన్ని ఒకే పర్యావరణ వ్యవస్థగా పరిగణించాలనే నిర్ణయించింది. ఇది చిన్న నిర్ణయం కాదు. పర్యావరణ పరిరక్షణలో ఇది ఒక పెద్ద అడుగు. కానీ ఈ నిర్ణయం వచ్చిన వెంటనే కొంతమంది రాజకీయ నేతలు సేవ్ ఆరావళి అంటూ ప్రచారం మొదలుపెట్టారు. వారి మాటలు ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం ఆరావళిని నాశనం చేస్తోందని. ఇక్కడే సందేహం వస్తుంది. ఒకవైపు కొత్త మైనింగ్ పై పూర్తి స్థాయి నిషేధం, రక్షిత ప్రాంతాల విస్తరణ, శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ప్లానింగ్, మరోవైపు ప్రభుత్వం ఆరావళిని ధ్వంసం చేస్తోందనే ఆరోపణ. ఈ రెండు మాటలు ఒకేసారి నిజమెలా అవుతాయి? ఈ వివాదానికి మూలం సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు. పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనపై 100 మీటర్లకు పైబడిన భూభాగాన్ని ఆరావళి హిల్స్గా నిర్వచించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై వివాదం మొదలైంది. కొంతమంది అంటున్నారు ఆరావళిలో ఎక్కువ భూభాగం 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉంది అని. కానీ ఇక్కడ ఒక విషయం ప్రజలకు స్పష్టంగా చెప్పలేదు. ఈ 100 మీటర్ల నిర్వచనం రక్షణ తగ్గించడానికి కాదు, గందరగోళాన్ని తొలగించడానికి. గతంలో కొన్ని రాష్ట్రాలు మా దగ్గర ఆరావళి లేదు అని వాదించాయి. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకే శాస్త్రీయ నిర్వచనం అవసరమైంది. ముఖ్యంగా కొండ యొక్క అడుగు నుంచి మొత్తం నిర్మాణాన్ని రక్షిత ప్రాంతంగానే పరిగణిస్తారు. అంటే ఆరావళి రక్షణ తగ్గలేదు, మరింత స్పష్టంగా మరింత బలంగా మారింది. ఇప్పుడు గణాంకాలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వ వివరాల ప్రకారం ఆరావళి ప్రాంతంలో 99.81% భూభాగం పూర్తిగా రక్షితమే. మైనింగ్కు అవకాశం ఉన్న ప్రాంతం 0.19% మాత్రమే. అది కూడా కఠినమైన నియమాలు, శాస్త్రీయ పరిశీలనలు, ప్రత్యేక అనుమతుల తర్వాత మాత్రమే. ఇది మైనింగ్ను ప్రోత్సహించడం కాదు, ఇది అక్రమ మైనింగ్ను ఆపడం. ఇంకొక ఆరోపణ ఉంది, ఆరావళి నాశనమైతే నీటి సమస్య వస్తుంది అని. అసలు నిజమేమిటంటే ఇప్పటి వరకు ఆరావళి ఎక్కువగా నాశనం చేసింది అక్రమ మైనింగ్. ఇప్పటి నిర్ణయం వల్ల ఆరావళి సురక్షితంగా ఉంటుంది, భూగర్భ జలాలు రీఛార్జ్ అవుతాయి, ఎడారి విస్తరణ ఆగుతుంది. అంటే ఈ నిర్ణయం పర్యావరణానికి నష్టం కాదు, పర్యావరణానికి మేలు చేస్తుంది. ఇప్పుడు రాజకీయ కోణం చూద్దాం. ఈ వివాదం సహజంగా పుట్టిందా లేదా రాజకీయంగా తయారైందా? నవంబర్ 2025 తర్వాత ఒకే సమయంలో ఆర్టికల్స్, ప్రెస్ మీట్లు, సోషల్ మీడియా క్యాంపెయినింగ్లు, ఒకే కథనం, ఒకే మాట. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది రాజకీయంగా రూపొందించిన ప్రచారం. ఎందుకంటే నిజంగా ఆరావళిని కాపాడాలంటే గతంలో జరిగిన అక్రమ మైనింగ్ పై ఎందుకు ఇంత పెద్ద ఉద్యమాలు లేవు? ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ నిర్ణయాన్ని మనం ఎందుకు మద్దతు ఇవ్వాలి? ఎందుకంటే ఇది అభివృద్ధి వర్సెస్ పర్యావరణం కాదు, ఇది అక్రమ దోపిడీ వర్సెస్ శాస్త్రీయ పరిరక్షణ. ఎందుకంటే ఇది విదేశీ నిధులతో పర్యావరణం పేరుతో దేశాభివృద్ధిని అడ్డుకోవడం కాదు. ఎందుకంటే మొదటిసారి మొత్తం ఆరావళిని ఒకే జీవ వ్యవస్థపై చేసిన నిర్ణయం ఇది. ఆరావళిని కాపాడాలి, అభివృద్ధి కూడా ఆగకూడదు. నినాదాల కంటే నిర్ణయాలు ముఖ్యం, ఆరోపణల కంటే డాక్యుమెంట్లు ముఖ్యం, భావోద్వేగాల కంటే వాస్తవాలు ముఖ్యం. ఇది ఆరావళి కథ మాత్రమే కాదు, భారతదేశం తన సహజ సంపదను ఎలా కాపాడుకుంటుందో చెప్పే కథ.
నిజాలు అర్థమైతే నిర్ణయాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది వాస్తవం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. జై హింద్.